హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఆల్రెడీ మనం వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్కి సంబంధించి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు నుండి ఈ వీడియోలో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్కి సంబంధించి స్పెసిఫికేషన్స్ నేర్చుకుందాం. సో బేస్డ్ ఆన్ ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, హ్యూమన్ బిహేవియర్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 domains. First one is cognitive domain, second one is affective domain, third one is psychomotor domain. ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. కాగ్నిటివ్ అంటే హెడ్కి సంబంధించింది, అఫెక్టివ్ అంటే హార్ట్కి సంబంధించింది, అండ్ సైకోమోటర్ అంటే హ్యాండ్స్ ఆర్ లెగ్స్కి సంబంధించింది. ఓకేనా. ఈ హెడ్ అనేది దేనికి? థింకింగ్ ప్రాసెస్. అదే హార్ట్ అంటే బిలాంగ్స్ టు ఫీలింగ్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ అఫెక్టివ్ డొమైన్ కిందకి వస్తాయి. అట్లనే హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ డూయింగ్ యాక్టివిటీస్, మనం ఎటువంటి పనులు చేస్తామో ఈ చేయడం అనేటివన్నీ సైకోమోటర్ కిందకి వస్తాయి. సో ఫస్ట్ కాగ్నిటివ్ డొమైన్ గురించి డిస్కస్ చేద్దాం. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ కాగ్నిటివ్ డొమైన్ ఆర్ ప్రపోజ్డ్ బై డాక్టర్ బిఎస్ బ్లూమ్స్ అండ్ దీస్ ఆర్ 6 ఆబ్జెక్టివ్స్. ఓకేనా. ఇందులో ఎన్ని మొత్తం 6. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, application, analysis, synthesis, and last one is evaluation. Okay na? So these are the 6 objectives under cognitive domain which was proposed by B.S. Blooms. So వీటికి సంబంధించినటువంటి వీటికి కీవర్డ్స్ చూద్దాం. ఫస్ట్ నాలెడ్జ్ సంబంధించి చూస్తే, సో ఆల్రెడీ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్లో కూడా డిస్కస్ చేసినాం. నాలెడ్జ్ మీన్స్ నోయింగ్ సంథింగ్ అబౌట్ ఫార్ములాస్ కావచ్చు, యాక్సియమ్స్ కావచ్చు, ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని తెలుసుకోవడం అంతే. నోయింగ్ సంథింగ్ ఈజ్ కాల్డ్ నాలెడ్జ్ అనమాట. సో ఫార్ములాస్, యాక్సియమ్స్, థీరమ్స్, సింబల్స్, స్టేట్మెంట్స్, ఫ్యాక్ట్స్, ప్రిన్సిపల్స్. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించి? నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్కి సంబంధించిన కీవర్డ్స్. సో ఇక్కడ మనం నాలెడ్జ్ కిందకి వచ్చే స్పెసిఫికేషన్స్ ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రీకాల్ అండ్ రికగ్నైజేషన్. రీకాల్ అండ్ రికగ్నైజ్ అంటే మల్టిపుల్ ఎంసీక్యూస్కి వచ్చినప్పుడేమో జస్ట్ రికగ్నైజ్ చేస్తాం. అదే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చినప్పుడు మనం రీకాల్ చేసుకొని ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. అదే వీటిని యాక్షన్ వర్డ్స్ లాగా చెప్పాల్సి వస్తే ఎట్లా చెప్తారంటే టు డిఫైన్ సంథింగ్ ఆర్ టు రిసైట్, టు రీకాల్. రాస్తాను చూడండి. టు డిఫైన్, టు రిసైట్ వల్ల వేసుకోవడానికి, టు రీకాల్ గుర్తు చేసుకోవడానికి, టు కోట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి కావచ్చు, టు రికగ్నైజ్ గుర్తించడానికి, టు సెలెక్ట్ చేసుకోవడానికి, టు ఐడెంటిఫై. వీటన్నింటికి కూడా వచ్చేటి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే నాలెడ్జ్. హియర్ టు రీకాల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే దేనికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ అంటే అది నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి? అండర్స్టాండింగ్. దీన్నే కాంప్రహెన్షన్ అని కూడా అంటారు. కాంప్రహెండ్. సో అండర్స్టాండ్ మీన్స్ టు స్టడీ ద మీనింగ్ ఫుల్లీ, మీన్స్ టు నో ద డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ ఆఫ్ ద కాన్సెప్ట్. జస్ట్ ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవడం నాలెడ్జ్. 2 కాన్సెప్ట్ల గురించి వాటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ కానీ సిమిలారిటీస్ కానీ మనం పోల్చి చెప్పగలిగితే, వాటిని డిఫరెన్షియేట్ చేయగలిగితే దట్ కమ్స్ అండర్ అండర్స్టాండింగ్. ఓకేనా. ఇక్కడ అసలు మన నాలెడ్జ్కి అండ్ అండర్స్టాండింగ్కి తేడా ఏంటి అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు. నాలెడ్జ్ మీన్స్ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు రీకాల్ ఆర్ రికగ్నైజ్, అంతే. రీకాల్ కానీ రికగ్నైజ్ కానీ చేసుకోగలగాలి. ఇక్కడ అండర్స్టాండింగ్ మీన్స్ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు నో ద డిఫరెన్సెస్, సిమిలారిటీస్ అండ్ రిలేషన్స్, వాటి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంది. టు ఐడెంటిఫై ద రిలేషన్ కూడా దేనికి వస్తుందని చెప్పినాం? అండర్స్టాండింగ్. అదే టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్ అనేది అప్లికేషన్ కిందకి వస్తుంది. ఓకేనా. వాటి మధ్య డిఫరెన్సెస్ కానీ సిమిలారిటీస్ కానీ రిలేషన్స్ కానీ ఐడెంటిఫై చేస్తే దట్ కమ్స్ అండర్ అండర్స్టాండింగ్. అండ్ ప్యూర్లీ ద నాలెడ్జ్ ఈజ్ బేస్డ్ ఆన్ మెమొరీ పవర్.
ఇట్ బిలాంగ్స్ టు మెమరీ పవర్. ఎందుకంటే రీకాల్ చేయాలన్నా, రికగ్నైజ్ చేయాల్సిందన్నా మనకు కావాల్సింది ఏంటి? మెమరీ పవర్. కానీ కమ్స్ అండర్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఏంటంటే ఇట్స్ మోర్ దాన్ దట్ ఆఫ్ మెమరీ పవర్. ఓన్లీ మెమరీ పవర్ ఉంటేనే మనకు అండర్స్టాండ్ కాదు, లాజికల్గా మనం దాన్ని గుర్తుంచుకోగలగాలి, డిఫరెన్షియేట్ చేయగలగాలి. సో మోర్ దాన్ మెమొరీ. ఓకేనా? మోర్ దాన్ మెమరీ పవర్. ఈ అండర్స్టాండింగ్లో 3 సబ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి చెప్పాలంటే. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు కదా, ఇంటర్ప్రిటేషన్, ట్రాన్స్లేషన్ అండ్ ఎక్స్ట్రాపులేషన్. ఫస్ట్ ఇంట్రాపులేషన్ అంటే చూద్దాం. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అంటే ద స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు గివ్ ద మీనింగ్ ఆఫ్ ద డేటా. మనకి ఇచ్చినటువంటి డేటా యొక్క మీనింగ్ ఏంటో ఆ స్టూడెంట్ చెప్పగలగాలి. హీ కెన్ ఏబుల్ టు సే ద మీనింగ్ ఆఫ్ దట్ గివెన్ డేటా. అదే ట్రాన్స్లేషన్ అనుకో, ఇట్ గివ్స్ ద మీనింగ్ టు ద టెక్నికల్ టర్మ్స్. అందులో మనం యూజ్ చేసినటువంటి ఏమైతే టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయో వాటన్నింటికి కూడా ఆ స్టూడెంట్ అనే అతను డెఫినేషన్స్ కానీ వాటికి సంబంధించిన మీనింగ్స్ కానీ చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B అంటే ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ గివెన్ బై ప్రొడక్ట్ ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ అనేది చెప్పగలగాలి అక్కడ. సో టెక్నికల్ టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దట్ కమ్స్ అండర్ ట్రాన్స్లేషన్. మనం ట్రాన్స్లేషన్స్లో ఏమనుకున్నాం, వర్బల్ ఫామ్ ఇచ్చినప్పుడు నొటేషన్లోకి అంటే సింబల్స్లోకి, సింబల్స్ ఇచ్చినప్పుడు వర్బల్లోకి, ఒక ఫామ్ నుండి ఒక ఫామ్లోకి ట్రాన్స్లేట్ చేయగలిగితే దట్ కమ్స్ అండర్ ట్రాన్స్లేషన్. అండ్ ఆ ట్రాన్స్లేషన్ కూడా మనకి ఏ ఆబ్జెక్టివ్ కిందకి వస్తుంది? అండర్స్టాండింగ్ అనే ఆబ్జెక్టివ్ కిందకే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్ట్రాపోలేషన్. ఇట్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ ఇట్ ఈస్ ద డిఫరెంట్ ఫ్రమ్ ప్రిడిక్షన్ అండ్ హైపోథెసిస్. ఇది ప్రిడిక్షన్కి అంటే ముందే అసలు ఏమొస్తుందని మనం ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, దానికి అండ్ హైపోథెసిస్ రీజన్స్కి చాలా డిఫరెంట్గా ఉండేటువంటి ఒక కాన్సెప్ట్ అన్నట్టు. ఏంటిది? ఎక్స్ట్రాపోలేషన్ అనేది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఇమాజినేషన్. అండ్ ఎక్స్ట్రాపోలేషన్ ఈజ్ ద ఇమాజినేషన్ ఆఫ్ ఫ్యూచర్ రిజల్ట్స్ బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ డేటా. ఉన్న డేటా నుండి మనం నెక్స్ట్ కన్క్లూజన్ డ్రా చేయగలిగితే దట్ కమ్స్ అండర్ ఎక్స్ట్రాపోలేషన్. ఏదైనా ఒక డేటా ఇచ్చినప్పుడు ఆ డేటా ప్రకారం నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఏం జరగవచ్చు అన్నప్పుడు స్టూడెంట్ దాన్ని ఎక్స్ట్రాపోలేట్ ఎలా చేయగలుగుతాడు, దాన్ని ఎలా ఊహించి రాయగలుగుతాడు. సో దట్ కమ్స్ అండర్ ఎక్స్ట్రాపోలేషన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇండియన్ యావరేజ్ టెంపరేచర్ టుడే ఈజ్ 34 degrees centigrade. Based on this present data, if the student guess the future temperature, it may be increases by 2 degrees centigrade due to the global warming. It is the extrapolation. అంటే ప్రజెంట్ సినారియోలో ఇప్పుడు 34 degrees centigrade అనేది టెంపరేచర్ ఉంటే రాబోయే ఒక 4-5 years తర్వాత మన టెంపరేచర్ ఎంత ఉండొచ్చు అన్నప్పుడు స్టూడెంట్ ఎలా ఇమాజినేషన్ చేస్తాడంటే, సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుండి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువ అవుతుంది, అన్ని ట్రీస్ అన్ని కట్ చేస్తున్నారు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ పెరిగిపోతున్నాయి, గ్యాసెస్ పెరిగిపోతున్నాయి, సో రాను రాను టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ కావచ్చు, అది ఒక 2 degrees centigrade ఇంక్రీజ్ కావచ్చు అని తను ఇమాజినేషన్ చేసుకొని ఆన్సర్ని చెప్తున్నాడు. సో దిస్ కమ్స్ అండర్ ఎక్స్ట్రాపోలేషన్. అండ్ వీటికి సంబంధించినటువంటి యాక్షన్ వర్డ్స్ ఏంటంటే, అండర్స్టాండింగ్కి సంబంధించినటువంటి యాక్షన్ వర్డ్స్ రాసుకోండి ఇవన్నీ. ఓకేనా? టు ఎస్టిమేట్ వేయగలగాలి. టు ట్రాన్స్లేట్, ఒక ఫామ్ నుండి ఒక ఫామ్లోకి, ఒక నోటేషన్ నుండి ఒక నోటేషన్లోకి మార్చగలగాలి. టు ఇన్ఫర్, టు క్లాసిఫై, టు కన్క్లూడ్, టు ఎక్స్టెండ్, టు ఇంటర్ప్రెట్, టు డిఫరెన్షియేట్. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? అండర్స్టాండింగ్ కిందకి వచ్చేటువంటి స్పెసిఫికేషన్స్. ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్ గురించి చూద్దాం. అప్లికేషన్ మీన్స్ ద స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు అప్లై హిజ్ నాలెడ్జ్. ఏంటంటే ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాడు? నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. తను నేర్చుకున్న జ్ఞానాన్ని అండ్ అండర్స్టాండింగ్ చేసుకున్న తీరును ఏం చేయాలి? అప్లై చేయాలి. ఎక్కడ? ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఎప్పుడైతే ఒక ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి తన దగ్గర ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ని అండ్ అండర్స్టాండింగ్ పవర్ని యూజ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే దిశగా ఉన్నప్పుడు అది కమ్స్ అండర్ అప్లికేషన్. అండ్ దీనికి సంబంధించినటువంటి కీవర్డ్స్ ఏంటంటే టు అప్లై, టు ఆర్గనైజ్, టు జనరలైజ్,
టు డెవలప్, టు రిలేట్, ఇంకా టు చూజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. అంటే ఒక ప్రాబ్లమ్‌కి సంబంధించినటువంటి కరెక్ట్ ఫార్ములాని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. టు ఐడెంటిఫై, టు ఎంప్లాయీ. సో దీస్ ఆర్ ద జనరల్ యాక్షన్ వర్డ్స్ విచ్ కమ్స్ అండర్ అప్లికేషన్. ఇక్కడ జనరలైజ్ చేయడం అనేది ఏ అప్లికేషన్ కింద, ఏ ఆబ్జెక్టివ్ కిందకి వస్తుందంటే అప్లికేషన్ అనే ఆబ్జెక్టివ్ కిందకి వస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? నాలెడ్జ్, అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్కి సంబంధించినటువంటి డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ అయితే నేర్చుకున్నాం. రిమైనింగ్ 3 నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.